హాయ్ అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతోని మీ ముందుకొచ్చేసాను. ఈ అపార్ట్మెంట్‌లో అయితే థర్డ్ ఫ్లోర్ అయితే మనకు అవైలబుల్‌లో ఉందండి ఫ్లాటు. సింగిల్ ఫ్లోర్ అన్నమాట. సింగిల్ ఫ్లోరు ఫ్లోర్‌కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. మనం చూడబోయే ఫ్లాట్ అయితే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్‌ది ఇది. థర్డ్ ఫ్లోర్‌లో గూడా అవైలబుల్‌లో ఉందండి. పైనైతే ఇలా చాలా అందమైన వుడ్ వర్క్ ఇచ్చారు. తర్వాత ఇలా లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లిఫ్ట్ పక్కనే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు. ఇంకా పనులనేవి పూర్తి కాలేవు. పనులైతే నడుస్తున్నాయి. చూడండి మీరైతే ఇంకా వర్క్ అయితే నడుస్తూనే ఉంది. ఇంకా ఏది కూడా కంప్లీట్ కాలేదు. అంతలోనే వాళ్ళు ఫ్లాట్ ఫర్ సేల్స్ అని పెట్టారు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేనైతే వీడియో తీసి పెడుతున్నాను. ఈ ఏరియా వచ్చేసి వనస్థలిపురం అభ్యుదయ నగర్కి మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. వనస్థలిపురంలో హౌసెస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికైతే చాలా మంచి హౌస్ అని చెప్పచ్చు. అయితే ఈ ఫ్లాట్ ఎలా ఉంది ఏందనేది చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఇది బయట ఇలా స్పేషియస్గా ఉంది అండి. ఇక్కడ ఒక 4 చైర్స్ వేసేసి బయట ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ నుండి ఇలానే మాట్లాడి టీ కాఫీ ఇచ్చేసి పంపించచ్చు. తర్వాత ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఒక మంచి విండో అయితే ఇచ్చారు. యూపీఎస్సీ విండో. అసలు వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది హౌస్ అయితే. మీలో ఎవరికైనా హౌసెస్ చూస్తున్నట్లయితే ఈ హౌస్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది థర్డ్ ఫ్లోర్లో ఉందండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లో సేమ్ అన్ని ఫ్లాట్స్ అనేవి సేమ్ ఉన్నాయండి. తర్వాత ఇదైతే మనకు హాల్ ఇచ్చేసారు. హాల్ అనేది చాలా విశాలంగా, చాలా పెద్దదిగా, చాలా అంటే చాలా బాగుంది. తర్వాత మనకు యూపీఎస్సీ విండో ప్రొవైడ్ చేశారు. ప్రతి రూమ్స్లో కూడా మనకి వెంటిలేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదండి. చాలా అద్భుతంగా కట్టారు. ఇక్కడ చూడండి, ఇదైతే హాలు. తర్వాత అక్కడ టీవీ యూనిట్. ఇక్కడ స్ట్రేట్గా వచ్చేసి మనకు కిచెన్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చేసారు చూడండి. ఇంకా మనకి సెల్ఫ్స్ అలాంటివి అయితే ఏది ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ ఇలానే కట్టేసి వదిలేశారు. ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి ఉంది. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా పూర్తి వీడియో అయితే చూడండి. అన్ని డీటెయిల్స్ అనేవి వీడియోలో ఇస్తాను చివర్లో. ఇక్కడైతే మనకు సింక్ అనేది ఇంకేం ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ ఇలా కట్టేసి వదిలేశారు. చాలా పెద్దగా ఉంది కిచెన్ అయితే. మనము మోడలింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది లుక్. తర్వాత ఇది అవుట్ సైడ్ అండి. చూడండి బాల్కనీ అనేది ఎంత పెద్దగా ఇచ్చిందో. చాలా పొడవుగా, వెడల్పుగా. మనకు ఇక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకొని మనము మన బాసనలు కూడా ఇక్కడే తోముకోవచ్చు అండి. తర్వాత పైన బట్టలు కూడా మారేసుకోవచ్చు. చిన్న చిన్న పూల కుండీలు కూడా పెట్టుకుంటే చాలా అందంగా, చాలా బాగుంటుంది. బాల్కనీ అనేది చాలా పెద్దగా ఇచ్చారు. నాకైతే బాల్కనీ ఇలా పెద్దగా ఉండడమే చాలా ఇష్టం అండి. చూడండి, బాల్కనీ నుండి ఇటు బయట వ్యూ చూస్తే చాలా బాగుంది. మనకు వెలివేషన్ అనేది చాలా బాగా వస్తుంది లోపలైతే. మనము లైట్లు వేసుకోకున్నా కానీ మనకు ఇంట్లో చాలా వెలుతురు అయితే వస్తుంది. చూడండి బ్యాక్ సైడ్ అనేది. ఈ ఫ్లాట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. థర్డ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అయితే. సో మనం ఈ బాల్కనీ నుండి స్ట్రేట్గా ఇప్పుడు లోపల కిచెన్కి అయితే వెళ్తున్నాము. కిచెన్ తర్వాత హాల్ అండి. మనకి ఇక్కడ సింక్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇంకా కిచెన్ పక్కనే మనకైతే వాష్రూమ్ అయితే ఇచ్చేసారు ఒకటి. స్ట్రేట్గానే మనకు చూపిస్తున్నది అయితే నేను టీవీ యూనిట్ అండి. ఇప్పుడు ఈ పక్కనైతే కిచెన్కి పక్కనే మనకు వాష్రూమ్ అయితే ఇచ్చేసారు. వాష్రూమ్ కూడా చాలా పొడవుగా, వెడల్పుగా చాలా బాగుందండి. కొన్ని దాంట్లో చాలా చిన్నగా స్పేసెస్ లేకుండా ఉంటుంది కదా, ఈ బాత్రూమ్ అయితే అలా కాదు. చాలా పొడవుగా, వెడల్పుగా ఇచ్చారు. వీడియోనైతే పూర్తిగా చూడండి. మీకు ఎలాంటి ఏ డౌట్లు వచ్చినా కానీ వీడియో చూస్తే క్లారిఫై అవుతుంది మీకు. తర్వాత వాష్రూమ్లో పైన అయితే అలా వుడ్ వర్క్ అందంగా డిజైన్ చేసి ఇచ్చారు. తర్వాత ఇదైతే పూజా యూనిట్ అండి. పూజా యూనిట్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. చాలా అందంగా. లోపల ఒక 6-7 మెంబర్స్ అయితే వస్తారు. అంత బాగుంది. పూజా యూనిట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే.
ఇవి టైల్స్ వేశారండి. పూజ గదికి కూడా టైల్స్ యూజ్ చేశారు. చాలా అందంగా చాలా చాలా బాగుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ అనేది ఎలా ఉందనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. పూజ రూమ్ పక్కనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్స్ వస్తుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. బెడ్ వేసినా కూడా మనకు ఇంకా చుట్టూ తిరగడానికి కూడా చాలా స్పేసియస్గా చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ చేయించిన తర్వాత చాలా లుక్ వస్తుందండి. మీలో ఎవరైనా వనస్థలిపురంలో హౌజెస్ కావాలి అని చూస్తున్న వాళ్ళకి ఇదైతే ది బెస్ట్ ఫ్లాట్ అని అనుకోవచ్చండి. చాలా బాగుంది. ఇక్కడైతే వాష్రూమ్ ముందే మనకు కొద్దిగా స్పేస్ వస్తుంది. మనము స్నానం చేసిన తర్వాత బట్టలు చేంజ్ చేసుకుంటాం కదా, అందుకని మనకు కొద్దిగా అక్కడ స్పేస్ అయితే ఇచ్చారు. తర్వాత ఈ వాష్రూమ్ చూడండి ఎంత పొడవుగా వెడల్పుగా చాలా స్పేషియస్గా ఇచ్చారు. పైన అయితే ఇట్లా వుడ్ వర్క్ చాలా అందంగా చేశారు. ఇక్కడైతే గ్రానైట్ యూజ్ చేశారు మొత్తము బాత్రూమ్కి. తర్వాత మనము సెకండ్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదామండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇంకా డోర్స్ లాంటివి ఏం చేపించలేదండి. అప్పుడు ఫ్లాట్ సేల్ పెట్టేశారు. చూడండి ఇది కూడా చాలా పెద్దదిగా చాలా బాగా చేశారు. ఎలాంటి సెల్ఫ్స్ కానీ ఎలాంటి కబోర్డ్స్ కానీ ఏం చేయించలేదు. ఇక్కడైతే చాలా అందమైన యూపీఎస్సీ విండో ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ మస్కిటో రాకుండా అయితే పై ముందు ఒకటి ఇలా ఒక విండో అయితే పెట్టారండి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫ్లాట్ తీసుకునే వాళ్ళు చాలా లక్కీ అని అనుకోవచ్చు. అంత బాగుంది ఫ్లాట్ అయితే. ఇక్కడ నుండి మనము మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్దదిగా మనము బెడ్ వేసుకున్నా కానీ ఇంకా చాలా స్పేస్ అయితే ఉంటుంది. మనకు కబోర్డ్స్ చేయించినా కానీ చాలా బాగుంటుంది. యూపీఎస్సీ విండో ప్రొవైడ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్కి 2 యూపీఎస్సీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇక్కడ వాష్రూమ్కి ముందు చాలా స్పేషియస్గా మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికైనా మిర్రర్ పెట్టుకొని మనము ఇక్కడ రెడీ అవ్వడానికైనా చాలా బాగుంటుంది. మంచి డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనము. తర్వాత ఇదైతే వాష్రూమ్ అండి. ప్రతి వాష్రూమ్కి ఇలా పైన వుడ్ వర్క్ అయితే ఇచ్చారు. చాలా అందంగా చాలా స్పేషియస్గా గ్రానైట్తోని చాలా బాగుంది వాష్రూమ్ అయితే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను పెట్టే వీడియో అనేది మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఈ ఫ్లాట్లో మొత్తము 3 బెడ్రూమ్స్ 3 వాష్రూమ్స్ ఉన్నాయండి. అంటే 2 బెడ్రూమ్స్లో 2 వాష్రూమ్స్, తర్వాత కిచెన్ పక్కన ఒక వాష్రూమ్ ఉంది. ఇదైతే హాల్ వచ్చేసి పైన మంచి సీలింగ్తోని చాలా బాగా కట్టారు. చాలా ఖర్చుకు అయితే ఎక్కడ వెనకాడకుండా చాలా బాగా కట్టారు ఈ హౌస్ అనేది. సో ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్లో మీకు పూర్తి డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. ఈ ఫ్లాట్ వచ్చేసి వనస్థలిపురం అభ్యుదయ నగర్లో ఉంది. అభ్యుదయ నగర్కి దగ్గరలో రోడ్కి జస్ట్ 1/2 కిలోమీటర్ దగ్గరలోనే ఉందండి. ఇది లోపల నుండి బయట వ్యూ. చాలా సైలెంట్ ఏరియా. ఈ ఫ్లాట్ రేట్ వచ్చేసి మనకు 1,60,00,000 చెప్తున్నారండి. కూర్చొని మాట్లాడితే తగ్గుతుంది. ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ కింద
స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఉంటుంది. తర్వాత ఇక్కడ నుండి చూడండి, ఇంకా బయట నుండి వ్యూ అయితే ఇలా చాలా అంటే చాలా బాగుంది. ఈ హౌస్ మీకు నచ్చితే ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే చేయండి. ఇంత మంచి హౌస్ అస్సలు మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ నుండి కిందికి వెళ్ళిపోదాము. కింద వ్యూ చూడండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ముందైతే చిన్న ఆర్చ్ లాగా ఇచ్చారు మనకు. పక్కనే ఇక్కడ లిఫ్ట్ అండి ఇది. ఇదంతా కింద పార్కింగ్ ఏరియా అండ్ సంపు కూడా ఉంది, బోర్ ఉంది, పార్కింగ్ ఏరియా ఇదంతా. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.